హైదరాబాద్లో టెక్నోవేవ్ సంబంధించిన వ్యవస్థాపకులు వారి కేంద్రాన్ని విస్తరణ చేస్తూ 3000 మంది ఉపాధి కలిగియాలని, ప్రధానంగా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో చాలా దేశాల్లో కూడా దాదాపు 11 దేశాల్లో వారు ప్రస్తుతం ఆపరేట్ చేస్తూ ఈరోజు మారుతా ఉన్న సాంకేతికమైన పరిజ్ఞానాన్ని ఇంకా ఇతర దేశాలకు కూడా అందియాలని వారు అనేక ప్రోడక్ట్స్ను కూడా సంకల్పిస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారికి 20 సంవత్సరాల నుంచి నిరంతరం కృషి చేస్తూ 20 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కంపెనీ దినాభివృద్ధి చెందుతూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆలోచన, వారి ఉద్దేశం మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారిని కోరటం జరిగింది. ఏదైతే ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్న టాలెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని వారు ఏ విధంగానైతే ఖమ్మంలో టెక్ వేవ్కి సంబంధించిన ఆఫీసును ఏర్పాటు చేసుకొని దాదాపు 400 పైచిలకు మన ఇంజనీరింగ్ సోదరులకు, సోదరిమణులకు ఉపాధి కలిగిస్తూ రాబోయే కాలంలో వరంగల్లో, అదేవిధంగా కరీంనగర్లో, నల్గొండలో ఇట్లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా వారి కార్యాలయాలను ప్రారంభోత్సవం చేయాల్సిందిగా వారిని కోరటం జరిగింది. తప్పకుండా పరిశీలన చేస్తామని చెప్పారు. ఈరోజు వారు ఒక ఆలోచన చేయడం జరిగింది. ప్రధానంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వరంగల్లో ఈ టెక్ వేవ్కి సంబంధించి ఈ 2 టైర్ సిటీలో ద్వితీయ శ్రేణి నగరంలో కూడా ప్రారంభం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. It tracks the entire train movements along with the track also with thousands of sensors and provide the real-time information, and also if there is a mistake or anything it identifies, automatically provides the indent and also that we can start repairing that. The other biggest use case ఏంటి అంటే ఇవి ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ లైన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎక్కడైనా డిఫెంట్ ఉండటం కానీ, లేకపోతే ఏదైనా పోల్ వంగిపోవడము, లేకపోతే ఏదైనా మిస్సింగ్ అవటము, ఎందుకంటే బుష్ ఫైర్స్ అనేవి చాలా సాధారణం. వెజిటేషన్ పెరుగుతుందా, ఎక్కడైనా వెజిటేషన్ పెరగడం, ఇవంతా కూడా రియల్ టైమ్ ఫీడ్ చేస్తాం. వీడియో అనలిటిక్స్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ వాట్ యాక్చువల్లీ వీ డూ, అండ్ వీ ఆల్సో ప్రొవైడ్ అ లాట్ ఆఫ్ proactive maintenance kind of use cases for our clients. So technically on the AI solution side, but our pedigree from the time we have started look at the cameras is on the data side of it. We have done a lot of data platform implementation, data gathering, and we also have a very strong partnership with a lot of companies out there that are producing the data, including the satellite companies, where we are procuring some of this data for our clients and then building use cases. So how many? One beautiful thing about TechWave is we always about reskilling people and skilling people. And Damodar just talked about even in the rural area, like in the tier 2 city like Khammam, we have built a strong team of people, hiring fresh, developing them into the company, and we've actually very surprised with how we are getting the output from there as well. So we are going to develop much further on that by investing into reskilling the people as well as bringing in new talent into the new technologies. We will expand Khammam also to 1,000 people from current 400 to 1,000, and we will start Warangal too. I think next 2 to 3 years, I think our plan is to equip that about 1,000 people both in Warangal and Khammam. And Hyderabad, we will be developing this center. Okay, thank you.